ఇవాళ దేశవ్యాప్తంగా జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ దెబ్బతింది, దారుణంగానే దెబ్బతింది. అయితే ఇక్కడ మీడియా వదిలేసిన మరొక విషయం ఏంటంటే, మహారాష్ట్రలో జరిగిన 11 ఎమ్మెల్సీ స్థానాల్లో జరిగిన ఎన్నికల్లో 9 ఎమ్మెల్సీ స్థానాలు భారతీయ జనతా పార్టీ గెలుచుకుంది. ఈ ఎంతకాలం ఇక్కడ మోదీ 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 అనుకుంటూ వెళ్ళడం ఎందుకు చెప్తున్నా అంటే, ఇప్పుడు ఎంత ఇష్టమైనదైనా సరే అతిగా చూస్తున్నా, లేదా సపోజ్ మనకు ఎంతో ఇష్టమైన ఆహారం అయినా సరే రోజు తిన్నా ఏదో ఒక రోజు మన మొహం ముత్తేస్తుంది దాని మీద. అంటే అతి ఎక్కడో చోట విరక్తి కలిగిస్తుంది మనకి ఇష్టమైనా సరే. సరే, ఇప్పటి వరకు భారతీయ జనతా పార్టీ మోదీ పేరు చెప్పుకుని ఎన్నికలకు వెళ్ళింది, వెరీ గుడ్. కానీ ఇక్కడ తెలియవలసిన విషయం ఏంటంటే, ఇంకెంతకాలం మోదీ పేరు మీదే వెళ్ళాలి అనుకోవడం మాత్రం కరెక్ట్ విధానం కాదు. ఇక్కడ ఒక పక్కన అపోజిషన్, సరే జార్జ్ సోరోస్ ఉన్నారు, ఇంకొకరు ఉన్నారు, ఏంటి అనేది పక్కన పెడితే అబద్ధాలను ప్రచారం చేస్తూ అబద్ధాలే నిజమనే విధంగా ప్రజల్లోకి తీసుకువెళ్ళడంలో సక్సెస్ అవుతుంది. రాజ్యాంగాన్ని మార్చేస్తారు, లేదంటే ఏంటది రిజర్వేషన్ తీసేస్తారు అనేది ప్రజల్లో తీసుకెళ్లారు. ఇక్కడ కాంగ్రెస్ అండ్ కో ఎంత విజయం సాధించిందంటే, తెలుగుగా వెళ్తుందంటే ఒకసారి ఆలోచించండి. భారతీయ జనతా పార్టీ ఏమంటుంది, ముస్లిం మతపరమైన రిజర్వేషన్లకు మేము వ్యతిరేకం, సెక్యులర్ దేశంలో మతపరమైన రిజర్వేషన్లు ఉండకూడదు, కాబట్టి ఈ మతపరమైన రిజర్వేషన్లు ఉన్న ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేసి బీసీ ఎస్సీ ఎస్టీలకు ఇస్తాము అని చెప్తోంది. అంటే బీసీ ఎస్సీ ఎస్టీలకు ఇక్కడ అదనంగా రిజర్వేషన్లు, ఇంకా ఇప్పుడున్న రిజర్వేషన్ల కన్నా ఇంకా ఎక్కువ రిజర్వేషన్లు వస్తున్నాయి. దానిని భారతీయ జనతా పార్టీ ప్రజల్లోకి తీసుకువెళ్ళలేకపోయింది. ఎందుకంటే ఆబ్వియస్లీ మీడియా, సోషల్ మీడియాతో పాటు ఈ మీడియా, మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా డబ్బులు తీసుకుని ఎక్కువగా ఎవరి డబ్బులు ఇస్తే వాళ్ళ కోసం పనిచేస్తుంది మీడియా. ప్రజల కోసం, దేశం కోసం పనిచేయట్లేదు మెయిన్ స్ట్రీమ్ మీడియా. దాన్ని కంట్రోల్ చేయడం లేదు. నేను గతంలో ఒక వీడియో కూడా చేశాను బీబీసీ గురించి. ఏదో ముస్లింలు ఇక్కడ ఏదో చచ్చిపోతున్నట్టు, ముస్లింలు భారతదేశం వదిలి పారిపోతున్నట్టుగా వరుసపెట్టి ఒక 3-4 వీడియోలు చేసింది బీబీసీ. ఈ మీడియాని కంట్రోల్ చేయలేకపోతుంది భారతీయ జనతా పార్టీ, ఈ అబద్ధాలని కంట్రోల్ చేయలేకపోతుంది. ఈ విధానాలు ఏవైతే ఉన్నాయో భారతీయ జనతా పార్టీ ప్రజల్లో తీసుకెళ్ళలేకపోతుంది. ఆఖరికి ఎంతగా ఉందంటే, ఎంత దారుణంగా ఉందంటే పరిస్థితి, ఇవాళ ఆంధ్రప్రదేశ్లో మిత్రపక్షంగా ఉంటూ కూడా కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న పథకాలు ఇవి కేంద్ర ప్రభుత్వానివి అని చెబుతూ ప్రజల్లోకి వెళ్ళలేని పరిస్థితి భారతీయ జనతా పార్టీ. అంటే ఇక తెలుగుదేశం పైన ఒకటి చెప్తుంది, కింద ఒకటి జరుగుతుంది. కింద కార్యకర్తలు కొన్ని చోట్ల జనసేన దగ్గర రానివ్వట్లేదు, కొన్ని చోట్ల బీజేపీ దగ్గర రానివ్వట్లేదు, కొన్ని చోట్ల 3 పార్టీలు కలిసి వెళ్తున్నాయి, అది వేరే విషయం. సమన్వయ కమిటీలు ఏర్పాటు చేసుకోవాలి, గ్రామ స్థాయి నుండి సమన్వయ కమిటీలు ఏర్పాటు చేసుకోవాలి, ఆ పని చేయడం లేదు. గెలిచిన ఎమ్మెల్యేలు కానివ్వండి, ఎంపీలు కానివ్వండి, మంత్రులు, కేంద్ర రాష్ట్ర మంత్రులు కూడా జిల్లాల వారీగా కూర్చొని మండల వారీగా మీటింగ్స్ పెట్టుకుంటూ అధికారులను పిలిచి, ఇదిగో వీళ్ళు మా కార్యకర్తలు, మా నాయకులు, వీళ్ళు ఏదైనా పని మీద వచ్చినప్పుడు ఖచ్చితంగా వీళ్ళకి పని చేసి తీరండి, ఏదైనా ప్రభుత్వ కార్యక్రమం లేదా పథకాలు అమలు జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా వీళ్ళని పిలవండి, అలా ఎవరినైనా పిలవలేని పక్షంలో మా దృష్టికి వచ్చిందంటే మీ మీద కఠిన చర్యలు తీసుకుంటాం అని చెప్పాలి. అది చెప్పడం లేదు. దాంతో ఈ పథకాలు కేంద్ర ప్రభుత్వ పథకాలుగా ప్రజల్లోకి వెళ్ళడం లేదు. అంటే ప్రజలకు తెలియదంటే తెలుసు, అంటే ఏదో సామెత ఉంటుంది కదా, వడ్డిచ్చిన దానికన్నా ఊదు తినమన్నది గొప్పదని. అలాగే ఇచ్చేది కేంద్ర ప్రభుత్వమే, కానీ ఇక్కడ అమలు చేసేది రాష్ట్ర ప్రభుత్వం అవ్వడం వలన ఈ ఇక్కడ ప్రజలు ఎవరైతే ఇస్తున్నారో వాళ్ళ వైపే వెళ్ళిపోతున్నారు. సో దీని మీద భారతీయ జనతా పార్టీ దృష్టి పెట్టాలి. అలాగే పశ్చిమ బెంగాల్లో చూసుకుంటే, నేను గతంలో కూడా అనేక సార్లు చెప్పా, గతంలో జరిగిన ఎన్నికల తర్వాత విపరీతమైన హింస జరిగింది.
భారతీయ జనతా పార్టీ కార్యకర్తల్ని హత్య చేశారు, ఆడవాళ్ళను రేపులు చేశారు, వాళ్ళ ఇళ్లతో తగలబెట్టారు, షాపులను లూటీ చేశారు. ఒక ఒక రాక్షసత్వమే అక్కడ రాజ్యం ఏలింది. కానీ ఎంతగా అంటే అక్కడ అవసరమైతే రాష్ట్రపతి పాలన పెట్టే స్థాయికి అక్కడ భయంకరమైన హింస జరిగింది. కానీ ఎటువంటి చర్యలు తీసుకోలేదు, ఎవరిని అరెస్టులు చేయలేదు, కేసులు లేవు, ఏం లేవు. మళ్ళీ మొన్న జరిగిన పార్లమెంటరీ ఎలక్షన్స్లో కూడా అక్కడ తృణమూల్ కాంగ్రెస్ ఎన్నికలు అయిపోయాక అక్కడ ఎంత విచ్చలవిడిగా కార్యకర్తల్ని హత్యలు చేస్తుందో తెలుసు. కానీ భారతీయ జనతా పార్టీ ఏం చేస్తుందంటే ఇది త్యాగాలనే పునాది మీద నిలబడిన పార్టీ. కరెక్టే, త్యాగాల మీద నిలబడిన పార్టీయే. అలాగని ఇంకా కార్యకర్తల్ని చచ్చిపోతూ ఉండమంటారా మీరు? అంటే ఇంకా మీరు కార్యకర్తలు చచ్చిపోతేనే మీ పార్టీ బలపడుతుందనే విధానంలో వెళ్తారా? ఈసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి భారతీయ జనతా పార్టీ, చర్యలు తీసుకోవాలి. ఇంకా ఇప్పుడు మోదీ అమిత్ షాలు చాలా స్పష్టంగా చెప్పారు. ఏం చెప్పారు? మాది రాజకీయ పార్టీ, మీరు రాజకీయం చేస్తాం, మడిగట్టు కూర్చోమన్నారు. అలాంటప్పుడు అవసరమైన చోట రాష్ట్రపతి పాలన విధించాలి అక్కడ. ఎందుకంటే ఇక్కడ కార్యకర్తలు చనిపోతున్నారు, అక్కడ ప్రజలు ఆ తర్వాతే మీ పార్టీ కార్యకర్తలు. మీ భారతీయ జనతా పార్టీ నినాదంలోనే ఉంటుంది, నేషన్ ఫస్ట్, పార్టీ నెక్స్ట్, సెల్ఫ్ లాస్ట్ అని. సో మీ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కాకముందు వాళ్ళు ఈ దేశ పౌరులు, వాళ్ళని కాపాడాల్సిన బాధ్యత ఉంది. ఇంకా మీరు ఏ చర్యలు తీసుకోకుండా మడిగట్టు కూర్చుని రాష్ట్రపతి పాలన పెట్టము అది ఇదని కూర్చుంటే కార్యకర్తలు చనిపోతున్నారు, వాళ్ళ ధైర్యం, మొరాలిటీ దెబ్బతింటుంది. ఆంధ్రప్రదేశ్ లాంటి చోట్ల అయితే ఇంకెంత చేసిన పార్టీ ఇంతే అనే ఒక నిరాశ నిస్పృహలోకి వెళ్ళిపోతున్నారు వాళ్ళు. దీని ఒకసారి సమీక్షించుకుని దీనికి ఏం చేస్తే బాగుంటుందో చూసుకుని బలంగా వెళ్ళాలి. ఇక్కడ మిత్రపక్షాలతో గొడవ పెట్టుకోవాల్సిన అవసరం, ఆంధ్రప్రదేశ్లో చూస్తే మిత్రపక్షాలతో గొడవ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇవాళ తెలుగుదేశానికి సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు అందరూ కూడా గ్రామస్థాయిలో ఉంటే పంచాయతీ అధికారులు, ఎండిఓలు, ఎంఆర్ఓలు, ఎంఈఓలు, ఎండిఓలు, ఈవెన్ కలెక్టర్లకు కూడా మా పార్టీ కార్యకర్త ఇంకో ఈ ఊర్లో వీళ్ళు మా పార్టీ నాయకులు, వీళ్ళు వచ్చారంటే వీళ్ళకి ఆ పని చేసి పెట్టని తెలుగుదేశం వాళ్ళు చెప్తున్నారు. కానీ భారతీయ జనతా పార్టీ చెప్పట్లేదు. అలా స్ట్రాంగ్ వార్నింగ్ లాంటిది ఉండాలి, తప్పదు రాజకీయం అన్నాక. అలాగే బెంగాల్ లాంటి చోట్ల అవసరమైతే రాష్ట్రపతి పాలన పెట్టండి, ఒక 6 నెలలు పెట్టండి. ఈ సంఘ విద్రోహ శక్తులు, రౌడీలు, గోండాలు అందరినీ లేపి పడదొబ్బండి. ఆ తర్వాత తిరిగి మళ్ళీ మమతా బెనర్జీ చేతికి అధికారం ఇచ్చేయండి 6 నెలల తర్వాత. అప్పుడు ఓకే, మా కోసం పార్టీ ఎంత దూరమైనా వెళ్తుందని ఒక నమ్మకం బెంగాల్లో ఉన్న కార్యకర్తలకు వస్తుంది. అది గుర్తుపెట్టుకోండి. ఇవాళ ఈ రిజల్ట్ భారతీయ జనతా పార్టీకి ఒక గుణపాఠం. మోదీ మేనియా కొంతవరకే ఉంటుంది, ఆ తర్వాత మనం ఏం చేసామనేదే ప్రజల్లోకి వెళ్ళేలా చూసుకోవాల్సిన బాధ్యత భారతీయ జనతా పార్టీది. ఇవాళ కేరళలో భారతీయ జనతా పార్టీ బోని కొట్టింది ఒక ఎంపీ తోటి. తమిళనాడులో ఓట్ షేరింగ్ మొదటిసారి 20% దాటింది. 5-10% ఉన్న ఓట్ షేర్ ఇవాళ ఏకంగా 20%కి వెళ్ళింది. సో కాబట్టి ఖచ్చితంగా రేపు వచ్చే ఎన్నికల్లో గెలుపు అంత ఈజీ ఏం కాదు. ఎందుకంటే వరుసగా 3 సార్లు ఎన్నికలు, ఓ పక్కన అబద్ధ ప్రచారాలు ప్రజల్లోకి వెళ్తున్న వాటిని తిప్పుకొట్టే వ్యవస్థను ఏర్పాటు చేసుకోండి. ఇప్పుడు అధికారంలో ఉన్నారు, చాలా రాష్ట్రాలు అధికారంలో ఉన్నారు. సో సొంతంగా బలం పెంచుకునే దాని మీద దృష్టి పెట్టండి. లేదు మేము ఇలా మడిగట్టుకునే కూర్చుంటామంటే 2029 ఎన్నికల్లో ఇంకా కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారాన్ని వదులుకోవడానికి సిద్ధపడిపోవచ్చు. మరి ఏం చేస్తుందో చూద్దాం.